సాధారణంగా ఎలా దాడి చేస్తారు? మా ఫస్ట్ అటాక్ అనేది సెంటరింగ్ కొట్టుకు లోపలికి వెళ్తారా? సెంట్రల్ ఫస్ట్ అంటే రిట్రీట్ ఎక్కడ అవుతుంటారు? టెక్నికల్ సమస్య వస్తాయి అన్న మళ్ళీ. అయితే 4 బ్యాచ్లు అయిపోయింది కాబట్టి అనుకుంటావు అడుగుతున్నానమ్మా. అన్నయ్య. అయిపోయింది కాబట్టి అడుగుతున్నా. అయితే ఎప్పుడైనా కూడా రెక్కి చేస్తాం. ఫస్ట్ సెంట్రిల్ అని రెక్కి చేస్తారు. రెక్కి చేసినాక సెంట్రిల్ అని దెబ్బ కొట్టాలి. సెంట్రిల్ డౌన్ అయిపోయారంటే మిగతా వాళ్ళందరినీ కూడా చంపొద్దు అని మెజార్టీగా చంపొద్దు. వాళ్ళను మన ఆధీనంలో తీసుకొచ్చుకొని వాళ్ళందరినీ రూమ్లో వేసి మనం తుపాకులు కావాల్సింది తుపాకులు అనేది అట్లా ఎజెండా పెట్టుకొని పోతాం. మెజార్టీగా పోలీస్ స్టేషన్లల్లో ఎవరిని కూడా పోలీసు వాళ్ళని చంపొద్దు అనేదే పార్టీ తీర్మానం. ఒకవేళ వాళ్ళు కాలుస్తారు, మనకు కాలుస్తున్నారంటే మనం కాలవాలి. కాకపోతే వాళ్ళను తుపాకులు ఎత్తి సరెండర్ అయ్యారనుకో ఎవరిని కూడా కాలవద్దు. వాళ్ళని అందరిని తీసుకుపోయి రూమ్లో వేసి మనకు కావాల్సింది వెపన్స్ కాబట్టి వెపన్స్ తీసుకొని రావాలి. మందుగుండ్లు సామాగ్రి తీసుకొని రావాలనేది. అట్లా 4 పక్కల పోయి దాడి చేస్తాం. వాళ్ళని అందరిని ఒక రూమ్లో వేస్తాం. తుపాకులు ఎత్తుకొని వెహికలా లేకపోతే నడకనా సిటీ దాటదాకా ఏదన్నా వెహికల్ మాట్లాడుకొని దాటుతాం అడవి వచ్చేదాకా. అక్కడి నుంచి మళ్ళీ ఏదో వేరే రాంగ్ రూట్లో మళ్ళీ వెళ్ళిపోతాం అన్నట్టుగా. వేరే ఎన్ని తుపాకులు దొరికాయండి అన్నయ్య? 25 తుపాకులు అప్పుడు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు అవి? పార్టీకి ఏదైనా కూడా పార్టీ కంట్రోల్లోనే ఉంటాయి ఏదైనా కూడా. అంటే మీరు పార్టీ ఆదేశాల మేరకు తుపాకులు తీసుకొస్తారు, దాడి చేసి తీసుకొచ్చి పార్టీకి సమాచారం అందిస్తారు సాధారణంగా. అంటే పార్టీ మళ్ళీ చెప్పే వరకు దాన్ని అక్కడే ఉంటుందా డంపులోనే, లేదు మేము తీసుకొచ్చాను మీకు మీరు వాడుకుంటారా? వెళ్ళిపోతాయి. మాకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపిస్తారు వెపన్స్. ఇప్పుడు పార్టీ ఆంధ్ర, ఒరిస్సా, డీకే ఇన్ని ప్రాంతాలలో ఉన్నది కానీ ఎక్కడ వెపన్స్ ఎక్కువ అవసరం ఉంటుందో అక్కడికి పంపించేస్తారు ఇక. అట్లా ఏలేశ్వరం తర్వాత మీకు మీరు చేసిన ఆంబుష్ కానీ దాడులే కానీ చెప్పండి. ఆంబుషులు చిన్నవి ఉండే కానీ ఫెయిల్ అయినాయి. నేను ఎక్కడ కూర్చున్నా సక్సెస్ కావాలి, ఫెయిల్ అయినాయి. ఎందుకు? ఏదో కూర్చునేది వచ్చేది. అది ఎందుకో కొన్ని ఫెయిల్ అవుతాయి కదా, అన్ని సక్సెస్ కావు ఆంబుషులు. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. స్వర్ణక్క అని పేరు ఎందుకు పెట్టారు? స్వర్ణక్క అప్పుడు ఈ వందనం అని స్వర్ణక్క అని ఉంటుంది చూడండి, ఆమె అక్కడ చచ్చిపోయింది. ఇప్పుడు దేవన్న వడకాపూర్ చంద్రమయ్యని పెళ్లి చేసుకునేది అక్క స్వర్ణక్క. పెళ్లి చేసుకున్నాక 1 మంత్కేమో వారం రోజులకు చనిపోయింది. కొంగంటి సోమన్నను ఆమె తాండవ దళంలో ఇద్దరు చచ్చిపోయారు. అక్కని మాయం చేసారు. కొంగంటి సోమన్ననేమో ఒక పట్టుకొని కాల్చి డెడ్ బాడీ దొరికింది కానీ అక్క దొరకలేదు. అట్లా అన్ననే పెట్టిండు, నన్ను దేవన్నే పెట్టిండు నా పేరు. అప్పుడు నాకు ఇక్కడ రమక్క ఉండే, అక్కడ పోయినాక స్వర్ణ అని పెట్టిండు అన్నని. అట్లా అక్క పేరు. తర్వాత గోపన్న చేసిన ఇంకా 2-3 దాడులు కోరాపుట్ చెప్పండి. బొడ్డిగడ్డ బోడపాడు చేసినామని. అప్పుడు బొడ్డిగడ్డ జంట రైలు అన్నట్టు నది దాటిపోవాలి పడవల మీద. ఎక్కడ? బొడ్డిగడ్డ బోడపాడు వరుస మలకనగిరి అటు. అవి మొత్తం అక్కడ కూడా చాలా మందిమే దాడి చేసినాం. 150-200 మంది పోయి 2 పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అందులో కూడా 100-200 తుపాకులు వచ్చినాయి అక్కడ 2 పోలీస్ స్టేషన్ల మీద. కానీ అక్కడ ఎవరిని చంపలేదు ఎవరిని కూడా. కోరాపుట్లో కూడా బాగానే వెపన్స్ బాగా వచ్చినాయి అక్కడ. ఇంకా పెద్ద దాడి అది. అది చాలా. కోరాపుట్ దాడి చెప్పండి. తెల్లవారుజాము జరిగిన దాడి దాదాపు 2-3 గంటలు. నేను దాంట్లో నేను లేను కానీ గోపన్ననే ఉన్నాడు. ప్రధాన పాత్ర ప్రతి దాడిలో ఆంబుష్లో పోలీస్ స్టేషన్ల మీద ఎక్కడైనా కూడా గోపన్న పాత్ర ఎక్కువ ఉంటుంది. కోరాపుట్ దాడిలో వెపన్స్ దొరికిన తర్వాత కూడా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ని చంపడం అనేది బాధ అనిపించలేదమ్మా? బాధే ఉంటుంది అన్న, కానీ అది సరెండర్ అయిపోయిన తర్వాత కూడా చంపడం అనేది. సరెండర్ అయితే చంపొద్దు అన్న ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన కదా, ఎవరిని కూడా పోలీసు వాళ్ళని చంపొద్దు. మనకు ఆయుధాలు ఫస్ట్. ఎవరిని కూడా పోలీసు వాళ్ళని చంపొద్దు. ఒకవేళ వాళ్ళు వెపన్ పట్టి ఎదురెదురు కాలుస్తే మనం కాలవాలి తప్ప మనం కావాల్సి చంపొద్దు అనేది తీర్మానం పార్టీలో. కొన్ని ఎందుకంటే అది పెద్ద యుద్ధం కదా అన్న, యుద్ధంలో అది ఎట్లా తూటాలు తగులుతాయి, అది తగిలేది తెలియదు కదా. ఇప్పుడు గోపన్న కూడా దారకొండలో 3 తూటాలు పొత్తిగడుపు యూరిన్ పైపే కనబడ్డది. అక్కడ పడ్డది, ఇక్కడ పడ్డది, తొడల పడ్డది. 8 మంది, 4 గాయాలు, 2 చనిపోయారు, 1 అక్కడ స్టేషన్లు ఉన్నారు. అంటే ఆ దాడికన్నా ముందు కోరాపుట్లో దాడి చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ని చెప్పడం బాధ అనిపించిందా లేదా? పార్టీ సమీక్షలో ఏం చెప్పారు? పార్టీ సమీక్ష అంటే వాళ్ళు, నేను వేరే కాడ ఉన్నా, వాళ్ళు ఏం చేస్తారు నాకైతే అదైతే కరెక్ట్ కాదు. అంటే సరెండర్ అయినాక చంపుడు అయితే కరెక్ట్ కాదు. కాకపోతే అది అనుకోకుండా చనిపోయిందేమో అనుకుంటాను నేనైతే. ఇప్పుడు మీరు గోపన్న మీద దాడికి చెప్పండి. ఆయన ఆ రోజు ఏం జరిగింది? దారకొండ గోపన్న మీద దాడి జరిగింది కదా, ఆయన దాడి తప్పించుకున్నారు కదా. అప్పుడు దారకొండల్లా కదా. ఎలా జరిగింది?
ఆడ దారకొండలో మేము ఆడ కూడా వెపన్స్ కోసమే పోయిన మంచి ట్రైనింగ్ తోటే పోయినాం. దారకొండ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అన్న పోలీస్ స్టేషన్లో అయితేనే వాళ్ళు ఆడ ఎక్కడైనా కూడా బలహీనంగా ఉన్న కాడనే దెబ్బ కొడతారు. బలంగా ఉన్న కాడ దెబ్బ కొట్టరు కదా పార్టీ. ఎప్పుడైనా కూడా ఆడ బలహీనంగా ఉంటారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి. మనకు వెపన్స్ ముఖ్యం అనేసి అనుకున్నాము. కొద్దిమంది పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళని చంపొద్దు, వాళ్ళని సరెండర్ అయితే సరెండర్ చేయించి వాళ్ళందరిని రూమ్లో వేసి వెపన్స్ తీసుకురావాలి అనుకున్నాం. మేము ముందు నుండి వెళ్ళినాం. మాకు ఒక కాలువ ఉంటుంది, ఊర్లోకి వెళ్ళి ఒక కాలువ ఉంటుంది దారకొండ. కొండ దిగంగా పోలీస్ స్టేషను, అటు వీళ్ళ 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 దిక్కేమో వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది ఆ ప్రాంతం వెనక సైడ్. మాది ముందు సైడ్ అన్నట్టు. మేము వడకాపూర్ చంద్రమౌళి టీము, నేను ఇక మేము అందరం బాంబులు వేస్తాను, గ్రైండర్లు వేస్తాను, కానీ వాళ్ళు ఫుల్ ఫైరింగ్ చేస్తారు. ఇద్దరు పోలీసు వాళ్ళు ఫుల్ ఫైరింగ్ చేస్తారు. ఇటు కంట్రోల్ అవుతలేదు ఎట్లా అనేసి మళ్ళీ వీళ్ళు శ్రీధర్ అని చనిపోయిండు హైదరాబాద్ నుండి, ఆదిలాబాద్ అన్నయ్య. ఆయన స్టూడెంట్ నుండి వచ్చిండు పాపం. ఈయన మాదికి వచ్చారు, ముందుకు వచ్చి వీళ్ళు ఏం చేసారు, గోడ దునికి ఫైరింగ్ ఆటోమేటిక్ పెట్టుకొని ఏకేలు పట్టుకొని దాడి చేసి ఫైరింగ్ చేసుకుంటే వెళ్ళిండ్రు కానీ అందులో సాటుగా ఒక పోలీసు ఉంటే ఆ పోలీసు ఆయన ఆ అన్నను కొట్టిండు. అన్నకు ఇక్కడ తగిలింది, స్పాట్ డెడ్ అన్న. ఈయనకేమో ఇక్కడ తగిలింది. ఈయన తగలంగానే వెంటనే మా దిక్కు పడ్డాడు, మా మీద పడ్డాడు. ఫెయిల్ అయిపోయింది, పోలీస్ స్టేషన్ ఫెయిల్ అయిపోయింది అని అంటాడు. అరే ఏమైందంటే శ్రీధర్ చనిపోయిండు, నాకు దెబ్బలు తగిలినాయి, తొందరగా మీరు ఎక్కడ పోవాలా దునకాల అనేసి అంటున్నాడు. అంటే మరి నీకు ఇట్లా అయింది కదా, వద్దు మొత్తం అందరు ఉన్నారు, ఒక్క పోలీసే ఉన్నాడు, ఆయన సరెండర్ చేపిస్తారా, ఆయన చంపేస్తారా, పోయి ఒక్కడిని వేసేస్తే అయిపోతుంది అని అన్నారు. కానీ ఆయన్ని చంపలేదు, తీసుకొచ్చి కొట్టిర్రు, ఆయనను కట్టేసి ఉన్న తుపాకులన్నీ ఎట్టుకొని వచ్చినాం. అప్పుడు ఈయనే శ్రీధరు, ఇప్పుడు భూషణం ఆయనకు కూడా దెబ్బ తగిలింది. ఇక్కడ వీళ్ళందరికీ జడ్డీలు కట్టి నేనే మొత్తం 5 జడ్డీలు కట్టుకొని అందరు ఇంటింటికి అందరు లేపి చెద్దర్లు దుప్పట్లు అందరిని అడిగి ఇంకొక 2 అన్నలు ఉంటారు, ఈ తాళ్ళతోటి అన్ని కర్రలు కట్టి చెద్దర్లు కట్టి అందులో వండబెట్టి ఇక అందరినీ తీసుకొని పోయినాం కొండెక్కుకుంటాం. ఇక అది ఈయనకైతే ఈయన చనిపోతాడనే అనుకున్నాము. ఇక అప్పుడు ఇక నేను మళ్ళీ వేరే వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ దాడి కాగానే ఇది మన ఆధీనంలోకి వస్తుంది, ఇక నేను మళ్ళీ వేరే వెళ్ళిపోయి మళ్ళీ వేరే అంబుషులో కూర్చోవాలనేది అనుకున్నాం. ఇక ఈలోపు ఈయన పడిపోయిండు. అప్పటికే అందరు పటాపటి ఒక అన్న అందులోనే పాపం తను స్టూడెంట్ నుండి వచ్చిండు, ఆ అన్నయ్య అందులోనే చనిపోయిండు. సిటీ నుండి వచ్చిండు, ఆయనకు తెలియలేదు, బాలకృష్ణ అని అన్న చచ్చిపోయిండు. అక్కడ శ్రీధర్ వచ్చిండు, ఇంకో 4గురికి గాయాలైనాయి. 4గురికి కొండెక్కి తీసుకొని పోయినాం. అప్పుడు దేవేందర్ గౌడ్ హోంమంత్రి, అప్పుడు హెలికాప్టర్ మీద ఇక మేము పోయి పెద్ద అడవిలో ఉన్నాము. ఇక మాకు తిండి లేదు, ఏం లేదు, ఆగమాగం. అన్న చనిపోయి డెడ్ బాడీ అక్కడ ఉన్నది పాపం. ఇక నాకైతే ఆ రోజు ఇక చాలా బాధ అనిపించింది. ఇంతమందిని ఫస్ట్ టైం అన్నట్టు నేను ఇంతమంది గాయపడ్డలోనే ఇట్లా తీసుకొని వచ్చుడు, అందరం కొద్దిగా ఇబ్బంది పడ్డాం అందరం కూడా. అరే అసలు ఎట్లా అన్న చనిపోయిన శవాన్ని చూడగానే బాధ అనిపించింది. అట్లా ఒక వీరుడు ఎట్లా అదైపోయి ఎన్ని తుపాకులు వచ్చినాయి, అన్న చనిపోయాడు అనేది బాధ అనిపించింది అన్నట్టు. ఆయనకు బాగా ఇట్లా కసి కోపం బాగుండేది అన్నట్టు. ట్రైనింగ్లో కూడా బాగా ఇట్లా ఉండేది అన్నట్టు అన్న కూడా. స్టూడెంట్ హెలికాప్టర్ మీద పోలీసులు వచ్చి అంటే మేము అడవిలో ఉంటాం కదా, కనబడం వాళ్ళకి డైలీనే కానీ కనబడం. ఇక వాళ్ళు తిరిగిండ్రు బాగానే, కొండల మీద బాగా తిరిగిండ్రు. కానీ ఇక వేద్దామన్నారు, హెలికాప్టర్ని వేద్దాం, కానీ వీళ్ళందరూ పేషెంట్లు ఉన్నారు కదా, వీళ్ళు ఉరకలేరు కదా అనేసి ఇక మళ్ళీ. అంటే హెలికాప్టర్ పైన రాకెట్ లాంచర్ కావాలి కదా, రాకెట్ లాంచర్ ఎప్పటికీ ఉన్నాయి, ఎందుకు లేవన్నీ పార్టీలు ఉన్నాయి. ఇంకా బాగా గుర్తుండిపోయిన దాడి అని చెప్పండి. ఇంకా నాకు ఏఓబిలు అంటే ఇవే. ఇక మోటు అంటే మోటులో నేను లేను, నేను ఎక్కువ మిలిటరీలో పోకపోయేదాన్ని. ఎక్కువ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ ఆర్గనైజేషను ఇవి సంఘాలు పెట్టి